డియర్ ఫ్రెండ్స్, దర్శనీయ స్థలాలలో ఈరోజు మనం కొన్ని బౌద్ధ క్షేత్రాల గురించి, ముఖ్యంగా సాలిహొండం బౌద్ధ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది. వైశాలి బీహార్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం. కపిలవస్తు ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. కుశనగరం ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. నలంద బీహార్లోని నలంద క్షేత్రం ఎంతో ప్రసిద్ధమైంది. ఇక్కడి నలంద విశ్వవిద్యాలయం పురాతన కాలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. శ్రావస్తి ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. అమరావతి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలో అమరావతి ఉంది. ఇది ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం. అజంతా గుహలు మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం మనం ఈ చిత్రంలో చూడవచ్చు. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో బౌద్ధ మతానికి చెందినటువంటి అనేకమైన శిల్పాలు, కట్టడాలు ఇక్కడ మనం చూస్తాం. బోధ్గయ బీహార్లో ఉన్నటువంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. నాగార్జునకొండ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రం. సారనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. రాజ్గిరి బీహార్లో ఉన్నటువంటి ఒక గొప్ప బౌద్ధారాం. సాలిహొండం అనే గ్రామం వంశధార నది ఒడ్డున ఉంది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి బౌద్ధ స్మారక చిహ్నాల ప్రదేశం ఈ సాలిహొండం. సాలిహొండం గ్రామ పరిసర ప్రాంతాలు ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. పచ్చటి పొలాలు, చెట్లు, కొండలతోటి మనల్ని మైమరిపింపజేస్తాయి. శాలివాహనుల కాలంలో సాలిహొండం గ్రామంలో కొండ మీద బౌద్ధ ఆరామాలు నిర్మించారు. బౌద్ధ మతం మహాయానం, హీనయానంగా విడిపోయిన కాలంలో ఇక్కడ బౌద్ధ చైత్యం నిర్మించబడింది. సుందరమైన పరిసరాల మధ్య కొండపై అనేక స్తూపాలున్నాయి. భారతదేశంలో బౌద్ధ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందినవి రాజ్గిరి, సాంచి, వైశాలి, కపిలవస్తు, కుశనగరం, నలంద, శ్రావస్తి, అజంతా ఎల్లోరా గుహలు, అమరావతి, బావికొండ, బోధగయ, నాగార్జునకొండ, సాలిహొండం, సారనాథ్, తొట్లకొండ ఇవి ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రాలు. అందులో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సాలిహొండం ఎంతో దర్శనీయ స్థలాల్లో ప్రాముఖ్యత చెందింది. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.